హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే మీకు చూసేటప్పటికీ అర్థమైపోయి ఉంటుంది కదా, దీపావళి. మా ఇంట్లో మేము మా దీపావళి ఎలా చేసుకున్నామో వ్లాగ్ చేసి పెడుతున్నానండి. చాలా లేట్ అయిపోయింది, ఎప్పటి నుండో ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ అసలు ఖాళీ ఉండట్లేదు. సో మీరు కూడా ఫుల్గా చూసేయండి మా దీపావళి వ్లాగ్ మేము ఎలా చేసుకుంటున్నామో. ఫస్ట్ ఎర్లీ మార్నింగే పిండి వంటలతో స్టార్ట్ చేసాం. ఫస్ట్ స్వీట్తోనే స్టార్ట్ చేయాలి కాబట్టి ఎంటీఆర్ గులాబ్ జామున్స్కి అయితే ప్రిపేర్ చేసేసానండి. ఫస్ట్ నుండి చిన్నప్పటి నుండి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా ఇంట్లో దీపావళి అంటే ఫస్ట్ చేసేది గులాబ్ జామునే. సో నేను కూడా ఆచారాన్ని ఎందుకు మిస్ చేయాలని గులాబ్ జామున్లు అయితే చేసేసాను. చక్కగా బాగా నాకు భలే ఇష్టం అండి గులాబ్ జాములు చేసి ఇంటింటికి తిరిగి పంచిపెట్టి హ్యాపీ దివాళీ చెప్పేదాన్ని. సో అదే ప్రాసెస్ రిపీట్ చేయాలి కాబట్టి ఇప్పుడు కూడా ఫస్ట్ మార్నింగే గులాబ్ జామున్ అయితే చేసేసాను. గులాబ్ జామున్ చేసేసి పక్కన పెట్టేసి ఇంకా ఈవినింగ్ స్టార్ట్ చేశాను. ఇంకా గారెలు ఇంకా మధ్యాహ్నం అంతా ఏం పని ఉండదు కదా. సో ఈవినింగే ఫస్ట్ గారెల పిండికి ఫస్ట్ అమ్మవారికి అండ్ పెరుగావళ్ళు చేద్దామని గారెలకి అయితే చేసేసి, ఇందులో అసలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఏమీ వేయకుండా అమ్మవారి ప్రసాదం కోసం ఈ గారెలు అయితే చేసాము. చక్కగా ఈ గారెలు అయితే వేసేసానండి. ఇందులో ఓన్లీ జీలకర్ర సాల్ట్ మాత్రమే వేయాలి, ఎందుకంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవేమి వేసి దేవుడికి వేయం కదా. సో ఈ గారెలన్నీ వేసేసి పక్కన పెట్టాను. ఇందులోనే సగం గారెలు అయితే పక్కకు తీసాను. ఇందులో కొన్ని పెరుగావళ్ళకి కూడా ప్రిపేర్ చేశాను. మేము దీపావళికి ఎప్పుడు చేసే వంటల్లో గులాబ్ జామును గారెలు పెరుగావళ్ళు అయితే కామన్, ఎప్పుడు మా ఇంట్లోనే అవే ఉంటాయి. సో నేను కూడా అవే చేసేసాను. గారెలు చేసి పక్కన పెట్టేశాక ఇందులోనే కొన్ని గారెల్ని తీసి కొంచెం వాటర్లో నానబెట్టి పెరుగావళ్ళకైతే ప్రిపేర్ చేశాను. పెరుగుని తాలింపు పెట్టి 1 లీటర్ పెరుగు, చాలా బాగా వచ్చింది, టేస్ట్ చాలా కమ్మగా ఉంది. ఈ ఫుల్ వీడియోస్ అన్నీ సూన్ పోస్ట్ చేస్తాను, మీరు కూడా చూసి ఈ వంటలన్నీ ట్రై చేయండి. పెరుగావళ్ళు కూడా ప్రిపేర్ అయిపోయినాయి 5 అలా అయ్యేసరికి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చాలా బాగుంటాయండి పెరుగావళ్ళు. మనం బయట కొనుక్కోవడం కన్నా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడమే చాలా బాగుంటుంది. చిక్కటి పెరుగు తీసుకుని మాత్రమే చేయాలి. పెరుగావళ్ళు కూడా చేసి పెట్టేశాను. గారెలు పెరుగావళ్ళు అయిపోయినాయి కదా. నేనైతే ఎప్పుడు ఏ దీవాళికి బూరెలు వేయలేదు, కానీ ఈసారి ట్రై చేద్దాం, లక్ష్మీదేవికి బూరెలు అంటే ఇష్టం కదా అని. సో త్వరగా అయిపోయే బూరెలు అంటే ప్రసాదం బూరెలే. సో రవ్వని చేసేసి టకటక బూరెలు వేసేయడమే, దీనికి అంత కష్టపడక్కర్లేదు. అండ్ బిగినర్స్ కూడా ఈ ప్రసాదం బూరెలు వేస్తే చాలా ఈజీగా బూరెలు వేయడం వచ్చేస్తుందండి, చాలా ఈజీ. నేను నా పెళ్ళికి ముందు వరకు అసలు బూరెలే నా ఓన్గా ఎప్పుడూ వండలేదు. ఇంకా పెళ్ళైన తర్వాత అన్నీ నేర్చుకోవాలి కదా. ఇప్పుడైతే నేను బూరెల్లో ఫుల్గా ఎక్స్పెక్ట్ అయిపోయాను. ఎలాంటి తోకలు లేకుండా ఆయిల్ పీల్చకుండా పర్ఫెక్ట్ బూరెలు వస్తున్నాయి. జస్ట్ దోసల పిండికి ఎలా రుబ్బుకుంటామో అలాగే. మా ఇంటి దగ్గర మాత్రం ఇలా దోసల పిండికి రుబ్బినట్టు రుబ్బేవారు కాదు, ఇడ్లీ పిండికి రుబ్బినట్టు రుబ్బి అందులో వరి పిండిని కలిపి చేసేవారు. అది చాలా లెందీ ప్రాసెస్, అది భయం కూడా వేసేది నాకు. సో నేనైతే ప్రసాదం బూరెలు కూడా చేసేసాను, లక్ష్మీదేవికి ఇష్టమని. సో మా ఇంట్లో చేసిన ప్రసాదాలు అయితే ఈరోజు గులాబ్ జామున్లు అన్నీ రెడీ అయిపోయినాయి. పెరుగావళ్ళు అయితే పక్కగా 2 గంటలు నానవ్వాలి. సో ఇవేనండి మేము దీపావళి రోజున చేసిన పిండి వంటలు. పండగ అంటేనే ఆడవాళ్ళకి రెస్ట్ ఉండదు కదా. నార్మల్గా చేసే పని కన్నా దీపావళి రోజున ఇంకా డబుల్ పని ఉంటుంది. నేనైతే మార్నింగ్ 10 అలా స్టార్ట్ చేశాను పిండి వంటలు వండడం. మధ్యలో ఒక 1 అవర్ రెస్ట్ తీసుకున్నాను అంతే. ఫస్ట్ పెరుగావడలు గారెలు ఇవేమో ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఏమీ లేకుండా ప్రసాదం గారెలు మాత్రమే, అండ్ గులాబ్ జాములు ఇవన్నీ చక్కగా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఆ రోజైతే అసలు గ్యాపే లేదండి, 7 వరకు చేస్తూనే ఉన్నాను. ఇంకా లక్ష్మీదేవి పూజ కదా మెయిన్, అమ్మవారికి ప్రసాదాలన్నీ పెట్టేసి చక్కగా అయితే పూజ చేసేసుకున్నాను. ఆ రోజు ఇల్లు కలకల్లాడుతూ ఉండాలి కదా. అండ్ ఇక్కడైతే ముగ్గులు కూడా వేసాను, పువ్వులతో వేసి చక్కగా డెకరేట్ చేశాను. అవేమో క్యాండిల్స్. పువ్వులు కూడా అయిపోయిన తర్వాత దేవుడికి దీపాలు పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేసేసాము. లక్ష్మీ అష్టోత్తర సప్తనామావళి అన్నీ చదువుకుని, లక్ష్మీదేవి పూజ ఎంత మంచిగా చేసుకుంటే అంత మంచిది కదా. సో నేనైతే లక్ష్మీదేవి పూజ ఫస్ట్ దీపాలన్నీ వెలిగించేసి అమ్మవారి ముందే పూజ అయితే చేసుకుని, ఇంకా నేను మా మామ కలిపి ఇంటి దగ్గర ఉన్న గోడల మీద అయితే పెట్టేశాము. మా మామ నాకు ప్రతి విషయంలోనూ బాగా హెల్ప్ చేస్తాడు. అంతేకాకుండా వీడియో కోసం అయితే మాత్రం చాలా బ్రతిమలాడైతే తీయించుకున్నాను. ఇద్దరం అన్ని గోడల మీద షేర్ చేసుకుని పెట్టేశాము. అండ్ ఆ రోజు మా మామ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు, వాళ్ళ హాస్టల్స్లో ఉంటారనమాట. వాళ్ళు కూడా హెల్ప్ చేశారు నాకు. వాళ్ళు దీపాలు కొంచెం పెట్టి ఫోటోలు కూడా దిగారు. వీళ్ళే మా మామ వాళ్ళ ఫ్రెండ్ ప్రసాద్ అన్నయ్య అనిల్ అన్నయ్య, వాళ్ళైతే క్యాండిల్స్ పెట్టారు, మేమైతే దీపాలు పెట్టేశాము. ఇంకా దీపాలన్నీ పెట్టేసిన తర్వాత ఇంట్లో కాకరపోతులు వెలిగించడం మా ఆచారం. సో కాకరపోతులు అయితే ఇల్లు ఎలాంటి డ్యామేజ్ అవ్వదు కాబట్టి ఇంట్లోనే కొంచెం కాకరపోతులు వెలిగించేసి బాల్కనీలో కొంచెం కాల్ చేసుకున్నాం.
మళ్ళీ ఎక్కువ అయితే ఇల్లు పాడైపోయింది కదా. అసలే ఇది మాది రెంట్ ఇల్లు ఎంత జాగ్రత్తగా ఉండాలి మీరే చెప్పండి. సో అందుకే కాకరపువ్వొత్తులు లక్ష్మీదేవి ముందు 2 నిమిషాలు వెలిగించి ఇంకా బయట కూడా అయ్యేంత వరకు చేసేసాము. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత పిండి వంటలు మనం చేసుకుని తినడమే కాకుండా పండగ అంటేనే ఇరుగు పొరుగు వారికి పెట్టుకోవాలి కదా. సో మా కిన్నాంటి వాళ్ళకి అండ్ నాకు తెలిసిన వాళ్ళే కొంతమంది వాళ్ళకే పంచిపెట్టాను. అండ్ మేమందరం కలిసి ఫుల్గా తినేసాం. అదే మా ఊర్లో అయితే క్రాకర్స్ కాల్చుకున్న తర్వాత అలిసిపోయి ఉంటాం కదా, అప్పుడు తింటాము. ఇప్పుడు మేము ఉండే 3rd ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి క్రాకర్స్ కాల్చుకోవాలి. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదని మేమైతే కిందకి వెళ్ళి తినేసాక ఫుల్గా అప్పుడు కిందకి వెళ్ళి స్టార్ట్ చేసాము. నేనైతే ఫస్ట్ పాము బిళ్ళలతో స్టార్ట్ చేశాను. నాకు ఇవంటే బల్లి ఇష్టం అండి. అండ్ నాకు క్రాకర్స్ కాల్చడం అంటే చాలా భయం. సో నేను చిన్నవే కాలుస్తాను. కాకర పువ్వొత్తులు అండ్ చిచ్చుబుడ్డి కాల్చాలన్నా కూడా నాకు చాలా భయం. ఫస్ట్ పాము బిళ్ళలతో అయితే చేసేసాను. ఇవి చూస్తే నాకు బల్లి గుర్తొచ్చింది చిన్నప్పుడు. క్రాకర్స్ కూడా మేము కేజీ సేల్లోనే తీసుకున్నాము. ఇంకా అందరం కలిసి బాగా కాల్చుకున్నాం. ఇంటి దగ్గర ఉంటే మేము ఒక్కళ్ళమే కాల్చుకునే వాళ్ళం, మా ఫ్యామిలీయే. ఇక్కడ హైదరాబాద్లో ఉండడం వల్ల మొత్తం అందరం కలిసి కాల్చుకున్నాము. ఓనర్స్, మా కింద అక్క వాళ్ళు, పిల్లలు, ఫ్యామిలీ. నాకైతే భలే అనిపించిందండి. చాలా బాగా కాలుస్తున్నారు. అందరూ రోడ్డు మీదకి వచ్చి కాల్చుకోవాలి కాబట్టి అందరం పాటు కాల్చుకున్నాము. చిచ్చుబుడ్లు ఇవన్నీ నేను, మా మామ, ఇంకా మా మామ వాళ్ళు అయితే టపాసులు గట్టిగా కాల్చారు. అంతేనండి, ఇలా చేసుకున్నాం మా దీపావళి అయితే. ఇంతకీ మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేసేయండి. 1000 వాలాలు 5000 వాలాలు మీరు వేశారా? మేమైతే గట్టిగానే వేశారు మా అమ్మ వాళ్ళు. అండ్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసారు కదా. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మన ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్. చాలు ఇదేంటి ఇంకా